హాయ్ హలో అందరికీ. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే రోజు తినే అన్నం పప్పు కన్నా కొంచెం వెరైటీగా తినాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకైతే. సో అందుకని చెప్పి ఇది నాకు మాత్రంగానే చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఒక మంచి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా యూజ్ అవుతుంది. హెల్తీగా తినాలి అనుకునే వారికి కూడా ఈ రెసిపీ యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇది ఒక మంచి డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ కూడా. సో ఏంటి అంటే ఇక్కడ నేనైతే కొర్రలు తీసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఒక 2 to 3 అవర్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని కొర్రల్ని నానపెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఒక చిన్న కుక్కర్ తీసుకుంటున్నాను. ఈ కొర్రల పలావ్ ఇంట్లో వాళ్ళు కొంచెం కొంచెం తింటారు, ఎలా ఉంది టేస్ట్ అన్నదానికి. అందుకని చెప్పి నేను చిన్న కుక్కర్లో చేస్తున్నాను. ఇందులో కాస్తంత నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసేసాను. మనం పలావ్కి ఏవైతే మసాలాలు వాడతామో అవే మసాలాలు వేసేసాను. అది మీ స్పైసీకి తగినట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు. మేము కొంచెం కారాలు తక్కువే తింటాం, మసాలాలు తక్కువే తింటాం కాబట్టి నేను కొంచెంగా వేసుకున్నాను. దాని తర్వాత మీకు నచ్చినన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను ఇందులో. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం బాగా వేగుతున్నాయి అని అన్నప్పుడు రిమైనింగ్ కూరగాయలు వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇందులో క్యారెట్ వేసుకున్నాను, బీన్స్ వేసుకున్నాను, ఎక్కువ వెజ్జీస్ వేసుకున్నాను, కొర్రలు తక్కువ వేసుకున్నాను. అండ్ అలానే ఆలు వేసుకున్నాను. ఒక చిన్న బంగాళదుంపని తీసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగి అందులో పచ్చివాసన పోయినంత వరకు కాస్తంత వేపుకుంటున్నాను అనమాట. ఇవి వేగుతూ ఉండగా కొంచెం మీకు ఇంకా కొంచెం ఎర్లీగా కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసి కూడా వేయించుకోవచ్చు. తొందరగా వేగిపోతాయి, మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి అన్నమాట. సో అండ్ దెన్ ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా కొర్రలు పాయసం తింటాం, కొర్రలతో పరమాన్నం చేసుకుంటాం కదా. సో ఈ రెసిపీ కూడా చాలా బాగుంది. కొర్రలతో అంటే ఎవరైనా బాక్స్లో ప్యాక్ చేసుకొని వెళ్ళాలనుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. నైటే కొర్రలు నానపెట్టేసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే తాలింపు పెట్టేసుకోవచ్చు కుక్కర్లో. సో ఇక్కడైతే నేను టొమాటోలు అలానే స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను. పచ్చి బఠానీలు లేవు నా దగ్గర, ఉంటే అవి కూడా వేసేసుకుందును. సో అవి లేవు. ఇందులో ఇంకా కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫైబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పి నేనైతే ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని మగ్గించుకుంటున్నాను. మగ్గిన తర్వాత అంటే వాటిలో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కాస్త అలా ఫ్రై చేసుకొని కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. సేమ్ మనం వెజ్ పలావ్ చేసుకున్నట్టుగా అక్కడ ఏంటి అంటే రైస్తో చేసుకుంటాము, ఇక్కడ మనం కొర్రలతో చేసుకుంటున్నాము. హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అయితే. సో ఇప్పుడు నేను తీసుకున్న కొర్రలు మెజర్మెంట్కి అక్కడ వరకే తీసుకున్నాను. ఆ గ్లాస్కి దానికి 2 ఇంతలు వాటర్ వేసేసుకున్నాను. ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదా. చెప్తే నమ్మరు, కొర్రలు అంటే జావలా అయిపోతుందేమో అనే ఫీలింగే అవసరం లేదు. చక్కగా పొడి పొడిగా ఆడుతూ వస్తుందన్నమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పు, కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి కాస్తంత పసుపు వేశాను. పసుపు కూడా యాంటీబయాటిక్ ఏం కాదు, గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ కొంచెం అంతా ధనియాల పొడి వేసి బాగా కలుపుకున్నాను. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుందో దాంట్లో కాస్తంత నిమ్మరసం వేసాను. నిమ్మరసం వేస్తే ఏంటి అంటే మనం వేసిన కొర్రలు కావచ్చు, రైస్ కావచ్చు, ఏదైనా కూడా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి నిమ్మరసాన్ని వేసాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి, చెక్ చేసుకోండి. సరిపోతే ఈ స్టేజ్లో వేసేసుకొని నానబెట్టి ఉంచుకున్న కొర్రల్ని ఇందులో వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్కి ఉంచేయడమే. 3 to 4 విజిల్స్ ఉంచేసాము అంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. సో ఇది బాయిల్ అయిన తర్వాత నేనైతే అంటే విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట మా బాబుని తీసుకురావడానికి. సో అందుకని నేను మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఫాలో అయ్యి ఆ స్కూల్లో వీడియోస్ వస్తాయన్నమాట. మేము స్కూల్కి వెళ్ళింది అవన్నీ వస్తాయి ఇందులో నుంచే కంటిన్యూషన్. అండ్ అలానే ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇక్కడ నుంచి కూడా మా గార్డెన్ వీడియోస్, మేము ఎక్కడ స్కూల్కి వెళ్ళింది ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసింది, ఆపేసి ఇప్పుడు మా చిన్నోడు స్కూల్కి వెళ్ళాల్సిన పని ఉందన్నమాట అర్జెంటుగా. అందుకోసం అని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత తింటాము. ఎప్పుడు కూడా లంచ్ అనేది చిన్నోడు వచ్చిన తర్వాతే, స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాతే తింటాం మేము. సో ఇప్పుడైతే మేము స్కూల్కి అని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఏం చేశాను, కొర్రల పలావ్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇక్కడ మా చెట్టు జాంకాయలు చూడండి, ఉడతలు తినేసి కింద పడేస్తున్నాయి.
చూడండి, ఉడతలు అయితే కిందన తినేసి హాఫ్ చెట్టు మీద తినేసి కిందకి పడేస్తున్నాయి. ఇక్కడే ఉన్నాయి 2 జాంకాయలు అయితే బాగున్నాయి, నాకు అందవేమో. చూసారా, చాలా బాగుంటాయి. కానీ ఈ చెట్టు జాంకాయలు మాత్రం ఎంత స్వీట్గా ఉంటాయో, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక జాంకాయ ఉంది, ఇక్కడ ఒక జాంకాయ ఉంది. నాకు అందవు నా హైట్కి. మా హస్బెండ్ వస్తే తెంపుతారు. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. చాలా జాంకాయలు ఉన్నాయి. మొన్నే తెంపించాం అనమాట. మళ్ళీ కాస్తున్నాయి, వర్షం పడుతుంది కదా, సో అందుకని చెప్పి మళ్ళీ కాస్తాయి. ఇక ఇలాగా పడిపోతాయి అన్నమాట కిందకి జాంకాయలు అయితే. ఇంకా నా మొక్కల పరిస్థితి చూడండి, సర్దలేదు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి. అలా పడేసాను, ఎలా పడితే అలాగా. ఇంట్రెస్ట్ కొంచెం తక్కువైనట్టుంది నాకు. వచ్చారు మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు మామిడికాయలు తెచ్చిచ్చారనమాట. మేమేంటి అంటే మామిడికాయలు ఊరగాయ పెట్టించుకుందాం అనుకున్నాం, కానీ అవేంటి పండిపోవడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళు తెచ్చిచ్చిన ఒక్క రోజుకే మామిడికాయలు ఊరగాయ పెట్టించుకుందాం అంటే పండిపోతున్నాయి అనమాట. సో ఇంకెందుకండి, పండిపోతున్నాయి కదా, ఎవరైనా తినే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసాను. ఈయనకి ఆఫీస్కి తీసుకెళ్ళి ఇచ్చేయండి తినే వాళ్ళకంటే. మా ఇంట్లో అయితే అసలు ఎవ్వరూ మామిడి పళ్ళు కూడా తినట్లేదు. తేవడం, ఆ కేకులు అవి చేసుకోవడమే కనిపిస్తుంది. తెచ్చుకుంటాం 2, 3 కాయలు తెచ్చుకుంటాం దేవుడికి పెట్టడానికి అని చెప్పి పళ్ళు తెచ్చుకుంటాం. ఇంకా అవేంటంటే ఎవరైనా తినాం కదా అని చెప్పి ఇచ్చేయమంటే ఈయన తీసుకెళ్లి ఆఫీస్లోనే పెట్టారంట. అలాగా అవి ఈరోజు మళ్ళీ తెచ్చారు. ఇగోండి వెనకాల ఏంటి కవర్లో ఉన్నాయి అనేసి అని చూస్తే మామిడి పళ్ళు, అవి కాయలు కాస్త పళ్ళు అయిపోయినాయి అంట. చూపిస్తాను చూడండి. ప్యూర్ అంటే ఎటువంటి మందులు వేయకుండా పెంచినవి అన్నమాట, పండించినవి. సో చూడండి, చూపిస్తాను. సో ఇదిగోండి చూడండి ఎంత బాగా పండిపోయినాయో బంగినపల్లి కాయలు. వాళ్ళు తిరుపతి వెళ్ళాము అని చెప్పి, తిరుపతి వాళ్ళ ఊరు దగ్గరే, వాళ్ళ చిత్తూరు దగ్గరే వాళ్ళది. సో అందుకని చెప్పి వాళ్ళ చెట్టుకు పండించిన కాయలే తీసుకొచ్చి ఇచ్చారనమాట. కాయల్లాగే ఇచ్చారు, బట్ చాలా మంచి కలర్లో వచ్చేసినాయి. ఇలాంటివే అసలు తినాలి. యాక్చువల్లీ నాకు ఏంటంటే భయం అనమాట, బయటవి కలర్ కనిపిస్తాయి కానీ స్వీట్ కోసం ఏమైనా మందులు వేసేస్తారేమో అని చెప్పి నేను ఎప్పుడు అసలు తిన్నాను మామిడి పళ్ళు. అందుకనే ఒకప్పుడు చిన్నప్పుడు తినేవాళ్ళం బాగా, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా తినాలి అని అనిపించక తినట్లేదు. సో అన్ని పళ్ళు కూడా బాగా వితౌట్ ఏ మెడిసిన్ కొట్టకుండా పండించినవి ఈ పళ్ళు అయితే. సో ఈయన మంచి పనే చేశారు అనిపించింది. ఇంక ఇలా ఇంత ఆర్గానిక్గా పండించినవి తినకుండా ఎలా ఉంటాము, తినేస్తాము. సో అంత చూడండి, మా హస్బెండ్ ఒక తెలివితేటలు, ఎవరికైనా ఇచ్చేయండి అంటే తీసుకెళ్ళి ఆ ఆఫీస్లో పెట్టి మర్చిపోయారంట. థ్యాంక్స్ అన్న, మీరు తెచ్చి ఇచ్చినందుకు. నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మీరు తెచ్చిన కాయలు పళ్ళు అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆర్మీ స్కూల్కి వస్తారా? ఎక్కడికైనా మనం ఇప్పుడు వెళ్తున్న స్కూల్కేనా? సో ఆ అన్న కూడా వస్తారంట ఇప్పుడు స్కూల్కి. అక్కడే చెప్పు నువ్వు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే అని అంటున్నారు మా హస్బెండ్. సో ఇవైతే ఆర్గానిక్గా పండించినవి కాబట్టి నాకైతే చాలా ఇష్టం. అలానే మా చెట్టు జాంకాయలు చూపించాను కదా, అవి కూడా అంతే, చాలా స్వీట్గా ఉంటాయి, ఎంత బాగుంటాయో అనమాట. అలానే చెట్టు పనసకాయలు కూడా, అంటే పెట్టి పుట్టాలంటాం కదా, ఇలాంటి ఆర్గానిక్ తినడానికి కూడా. సో చాలా బాగా పండుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, అల్సూరు లేక్ అయితే ఒకప్పుడు నీళ్ళే లేవు. ఏప్రిల్ మే మంత్ అంతా వాటర్ లేదు. ఎప్పుడైతే వర్షాలు పడడం స్టార్ట్ అయినాయో అప్పుడు ఇంకా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మా చిన్నోడు పేచీ పెడుతున్నాడు, నేను కాయకింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి. బాబు ఆగమ్మా, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, జూలై 10th నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి. సో చదివి ఎప్పుడు వెళ్దు కానీ అని అన్నాను. మేబీ ఆగస్ట్లో మళ్ళీ కాంపిటీషన్ ఉంటుందేమో. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాము, ఆన్ ది వేలో ఉన్నాం. మేమైతే ఇక్కడ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనమాట. వాడేమో టైంకి రాడు, పిల్లలందరూ వచ్చేస్తారు. వాళ్ళ డాడీ అయితే రోజు కోప్పడుతూనే ఉంటారు. సో అందరూ వచ్చేస్తారు, నువ్వు మాత్రం రావేంటి అంటే, ఆ రోజు నేను కూడా వెళ్ళాను కదా, ఏం చేస్తాడు అసలు వీడియోని చూస్తే, అక్కడ ముచ్చట్లు పెట్టాడు వీళ్ళ పిల్లలతోని, వీళ్ళ ఫ్రెండ్స్తోని, రాడు తొందరగా. సో ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాం వాడిని పట్టుకొని. వచ్చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తున్నాను అనమాట ఎలా వచ్చింది అని. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని అయితే నేను ప్లేటింగ్ అవుట్ చేసేసుకుంటాను. చాలా నచ్చింది, ఇంట్లో అందరికీ కూడా మధ్యాహ్నమే ఫినిష్ చేసేసాము. చాలా బాగుంది. దీన్ని అయితే నేను రైతాతో సర్వ్ చేసుకున్నాను.
సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.